హలో గాయ్స్, నమస్తే, నమస్కార, వణకం. నేను మీ ఫుడ్డీ మచ్చ చైతన్య. ఇక్కడ నుంచి కాకుండా చాలా దూరం నుంచి చాలా మంది వచ్చి తింటూ ఉంటారు. యాక్చువల్లీ తను 9 months బేబీ ఉన్నప్పుడు మేము బెంగళూరుకి వచ్చాం. అప్పటి నుంచి ఇక్కడే టిఫిన్. ఇప్పుడు తనకే 13 years. ఎప్పుడు ఇక్కడికే వస్తాం. మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఇడ్లీ చాలా స్మూత్, అంటే ఇక్కడ ఉన్న ఇడ్లీ బయట మోస్ట్లీ ఎక్కడ దొరకదు. చాలా సాఫ్ట్గా, అంటే మన సైడ్ ఇడ్లీ ఎలా ఉంటుంది. ఆనియన్ ప్రైస్ పెరిగినప్పుడు కూడా ఇక్కడ ఆనియన్ పెసరట్టు సేమ్ ప్రైస్ ఉంది. చాలా బాగుంటుంది ఇక్కడ టిఫిన్. అప్పుడులో రేట్లు 2 ఇడ్లీ వచ్చి 2 రూపాయలు, ఇప్పుడు 2 ఇడ్లీ వచ్చి 20 రూపాయలు. గాయస్, మనం ఇప్పుడు ఉన్నాము బెంగళూరులోని యశ్వంత్పూర్ ఏరియా దగ్గరలోని మతగర ఏరియాలో. గాయస్, ట్రస్ట్ మీ, కరెక్ట్గా 20 సంవత్సరాల క్రితం ఏలూరు నుంచి బతుకు తెరువు కోసం బెంగళూరు వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎలాగైనా మన ఫుడ్ని పరిచయం చేయాలి అనే ఒక చిన్న ఆశయంతో ఇక్కడ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్లీ 20 years కంప్లీట్ చేసుకున్నారు. ఒకసారి మనం వెళ్ళి ఆంధ్ర స్టైల్ టిఫిన్ ఒకసారి టేస్ట్ చేద్దాము. అంటే సేమ్ మధ్య టేస్ట్ దొరుకుతుందా లేదా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ ఏమేమి దొరుకుతున్నాయి అన్నీ ఒకసారి వెళ్ళి చూసేద్దాము. లెట్స్ ఫాలో మీ.
ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి తినడానికి? మేము 1.5 year నుంచి వస్తున్నాం ఇక్కడికి. టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే. ఇక్కడ ఇడ్లీ చాలా స్మూత్, అంటే ఇక్కడ ఉన్న ఇడ్లీ బయట మోస్ట్లీ ఎక్కడ దొరకదు. చాలా సాఫ్ట్గా, అంటే మన సైడ్ ఇడ్లీ ఎలా ఉంటుంది. ప్లస్ చట్నీ ఇక్కడ చాలా ఒక సిగ్నేచర్ లాగా చట్నీ చాలా బాగుంటుంది. సో మిగతా బయట మనకి ఇలా దొరకదు. ప్లస్ ఇక్కడ మైసూర్ బజ్జీ ఒకటి చాలా బాగుంటుంది. పెసరట్ ఉప్మా చాలా బాగుంటుంది. బాగుంటాయి బజ్జీ, పునుగులు, బోన్లు ఉంటాయి, పోతేగలు ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ఆన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ ఆన్ ద ఫుడ్ అంతా కవర్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో హోమ్లీ ఫీలింగ్ వస్తుంది. మామూలుగా అవే ఫ్రమ్ హోమ్ కూడా హోమ్లీ ఫీలింగ్ వస్తుంది. మీరు ఇక్కడ సజెస్ట్ చేసే ఫుడ్ ఏంటది ఎవరికైనా వస్తే? బూర్లు బాగుంటాయి, బజ్జీ, మిరపకాయ బజ్జీ చాలా బాగుంటుంది ఈవినింగ్. మీరు ఎవరు? మాది వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ తినడానికి? మేము ఆల్మోస్ట్ 5 years నుంచి 5-6 years నుంచి వస్తున్నారు. ఇక్కడ మరి టేస్ట్ కానీ క్వాలిటీ కానీ ఎలా ఉంది ఫుడ్? బాగుంటుంది. ఫస్ట్ నుంచి మేము తెలుగు ఫుడ్ అంటే ఇక్కడికే వస్తాం. దగ్గరలో ఎవరైనా సరే ఇక్కడ రావాల్సింది, ఇంకా ఆప్షన్ లేదు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఆల్మోస్ట్ 13 years అయ్యింది. 13 years. ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ? చాలా బాగుంది. ఇంకా ఎక్కడ టేస్ట్ ఇట్లాంటి లేదు, బయట ఇలాంటి ఫుడ్ మీకు దొరుకుతుంది? దొరకదు. ఇక్కడికే వస్తాము. ఇక్కడ మీకు బాగా నచ్చే టిఫిన్ ఏంటది? బాగుండాలి. మళ్ళీ పెసరట్ ఉప్మా. తను 9 months బేబీ ఉన్నప్పుడు మేము బెంగళూరుకి వచ్చాం. అప్పటి నుంచి ఇక్కడే టిఫిన్. ఇప్పుడు తనకే 13 years. ఎప్పుడు ఇక్కడికే వస్తాము. మీకు ఇక్కడ బాగా ఇష్టమైన టిఫిన్ ఏంటది? రవ్వ ఆనియన్ దోశ, రవ్వ ఆనియన్ దోశ, బోండా. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి తినడానికి? నేను 2 years అయింది బెంగళూరు వచ్చి. ఫస్ట్ 1 week ఇంకా వేరే చోట తిన్నాను. తర్వాత ఇక్కడ ఆంధ్ర స్టైల్ భోజనం ఉందని తెలిసేసి ఇక్కడికి వచ్చాను. ఇంకా 2 years నుంచి ఇక్కడికే వస్తూ ఉన్నాను నేను. ఓకే. మీకు ఇక్కడ బాగా నచ్చే టిఫిన్ ఏంటది? ఆనియన్ రవ్వ దోశ, ఇట్స్ మై ఫేవరెట్. ఇక్కడ ఇది బాగా చాలా బాగుంటుంది. మనకి ఆనియన్ ప్రైస్ పెరిగినప్పుడు కూడా ఇక్కడ రవ్వ ఆనియన్ పెసరట్ సేమ్ ప్రైస్ ఉంది. ఓకే. నెక్స్ట్ పొంగల్ బాగుంటుంది. మనకి చెన్నైలో ఎలా తిన్నామో పొంగల్ అలా ఉంటుంది ఇక్కడ. చెన్నై పొంగల్ సూపర్గా ఉంటుంది. బెంగళూరులో ఏంటంటే అసలు స్పైసీ ఉండదు. మన ఆంధ్ర స్టైల్ అసలు మీకు అసలు ఎక్కడ కనపడదు. ఏదైనా మీరు ఇన్ కేసు మీకు తినాలనిపించి ఒక ఆనియన్ దోశ తిందామంటే ఒక ఊతప్పం వేసేస్తారు. ఓకే. మన వాళ్ళకి అసలు ఎవరికి నచ్చదు అది. సో అలాంటి కొన్ని చాలా బాగుంటాయి ఇక్కడ. అంటే మీరు కొత్తగా ఎవరైనా బెంగళూరు వస్తే ఈ హోటల్ లేదు, మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తారు. మా ఫ్రెండ్ సర్కిల్ చాలా మందికి రిఫర్ చేసాను, చాలా మంది ఇక్కడికి వస్తారు. ఓకే. name is Johan. Johan, where are you from? I'm from Bangalore. Bangalore. How long have you been coming here? Past 1 year? Past 1 year. Do you like the food here? Yeah, I like it. What is your favorite food here? My favorite is the bonda what they serve it with the 2 chutneys with the chutney, white color chutney. White color chutney. గైస్, మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం మతికర టిఫిన్ సెంటర్ ఓనర్ అయిన సురేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఇక్కడ బెంగళూరు ఎందుకు వచ్చారు? మామూలుగా వచ్చినా ఇక్కడ హోటలే పెట్టాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఫస్ట్ మా బ్రదర్ వచ్చి ఇక్కడ బెంగళూరులో ఉండేవారు. యాక్చువల్లీ మా ప్రాపర్ వచ్చి ఏలూరు. ఓకే. సరే, బెంగళూరులో మన ఆంధ్ర టిఫిన్స్ వీళ్ళకి చూపిద్దామన్న ఒక ఆలోచనతో మనం ఇక్కడ హోటల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం.
దానివల్ల మనం ఇక్కడ ఆంధ్ర టిఫిన్స్ పెట్టి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి కూడా చాలా బాగుంది. ఇక్కడ పీపుల్ కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మన ఫుడ్లో మెయిన్ ఏంటంటే మనం సోడాది లేకుండా పిల్లలకి హెల్తీగా ఉండాలన్న ఒక ఆలోచనతో, తిన్న ప్రతి కస్టమర్ హ్యాపీగా ఉండాలన్న ఆలోచనతో మా ఐటెంలో దేంట్లోనే మ్యాక్సిమం సోడా అయ్యాం. దోశలన్నింటిలో కూడా ఆయిల్ తక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ హోమ్లీ ఫుడ్ మాది. మీరు ఏ ఇయర్లో వచ్చారండి ఇక్కడికి? నేను వచ్చి 2000 వచ్చారు. అప్పట్లో రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయండి? అప్పుడులో రేట్లు 2 ఇడ్లీ వచ్చి 2 రూపాయలు, ఇప్పుడు 2 ఇడ్లీ వచ్చి 20 రూపాయలు. 20 రూపాయలు. దోశలు కానీ? దోశలు కూడా అలా, అప్పుడు దోశ వచ్చి 4 రూపాయలు, ఇప్పుడు దోశ వచ్చి 30 రూపాయలు అయింది. మీ దగ్గర మరి ఫేమస్ టిఫిన్ ఏంటండి? మా దగ్గర వచ్చి ఫేమస్ వచ్చి కారపొడి ఇడ్లీ, పెసరట్టు ఉప్మా, పూరి కర్రీ అండ్ ఆనియన్ దోశ. ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉంటాయి మా దగ్గర. పునుగులు, మిర్చి బజ్జీ, ఆనియన్ లెమన్ వేసి, దెన్ పూర్ణాలు కూడా అమ్ముతాం మేము. బూర్లు ఈవినింగ్ డైలీ వేడిగా వేస్తాం సాయంత్రం. మీ దగ్గర ఆంధ్ర నుంచి స్పెషల్గా స్వీట్స్ ఇక్కడ తీసుకొచ్చి మరి అమ్ముతారని తెలిసింది. అవి ఏంటండి? అవి వచ్చి పూతరేకులు, కాజాలు అండి. ఇక్కడ దొరకవు అవి. నేను ఎప్పుడు ఆంధ్ర వీక్లీ వన్స్ అక్కడి నుంచి తెప్పించుకుంటాను. నేను ఆర్డర్స్ కూడా బల్క్ ఇస్తే దాన్ని బట్టి తెప్పిస్తుంటాను. ప్రస్తుతం మన దగ్గర సురేష్ గారు వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ఆవిడ మాటలు అడిగి తెలుసుకుందాం ఈ హోటల్ గురించి. మాది ఏలూరు అండి. అబ్బాయిలు ఇద్దరు బాగా చదువుకున్నారు. కనుక ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్నగారు వ్యాపారం అండి, పెయింటింగ్ స్టోర్స్ మాది ఏలూరులో. ఆ చిన్నప్పటి నుంచి ఆ వ్యాపారం దృష్టిలో ఉండి బెంగళూరు వచ్చి వ్యాపారం పెడతారనుకున్నారు. ఆ ఉద్దేశంతో పెద్ద అబ్బాయి 30 ఏళ్ల క్రితం వచ్చి కొన్ని రోజులు జాబ్ చేశాడు. తర్వాత చిన్న అబ్బాయి 2000లో వచ్చాయండి. ఇద్దరు కలిసి రామీ కాలేజీ ఉందండి ఇక్కడ. అక్కడ మన ఆంధ్ర వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఎక్కువ మంది ఇది ఆంధ్ర వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ ఉద్దేశంతో మేము ఆంధ్ర వాళ్ళకి మంచి ఫుడ్ ఇద్దారనే ఉద్దేశంలో ఆ పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఆలోచించుకుని 20 ఏళ్ల క్రితం ఈ హోటల్ పెట్టారు. అప్పటి నుంచి చాలా బాగా సాగుతుంది. మేము ఇంట్లో ఫుడ్ లాగే చేస్తామండి. అంటారు పచ్చళ్ళు కూడా మా ఆంధ్ర నుంచి మా రిలేషనే తెస్తారండి. ఆంధ్ర పచ్చళ్ళు ఆవకాయ, మాగాయి, టమాటా, గోంగూర, ఉసిరికాయ, నిమ్మకాయ, ఇది రెడ్ చిల్లీ అన్నీ ఉంటాయండి. పూతరేకులు ఉంటాయి, కాజాలు ఉంటాయి. అంతా ఆంధ్ర ఫుడ్డేనండి మాది. అన్నీ ఆంధ్రాయే. అది బాగా సాగుతుందండి. మా పెద్ద అబ్బాయి ఇలా బాగుంది కదా అనే ఉద్దేశంతో న్యూజిలాండ్ వెళ్ళి 5 సంవత్సరాల క్రితం అక్కడ పెట్టాడండి హోటల్. న్యూజిలాండ్లో పెట్టారండి. అక్కడ బాగుందండి. ఫ్యామిలీ అక్కడే, పిల్లలు అక్కడే చదువుకుంటారు. హోటల్ బాగా. గాయస్ ఇప్పుడు మీరు చూడొచ్చు మన మతికర టిఫిన్ సెంటర్లో ఫేమస్ అన్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. నేను 2 ఇయర్స్ నుంచి బెంగళూరులో ఉంటున్నా గాయస్. ఈ ఇడ్లీ పొడి, కారపొడి కానీ, ఈ మైసూర్ బొండా కానీ, ఈ పెసరట్టు ఉప్మా కానీ నాకైతే ఎక్కడా కనపడలేదు గాయస్. ఫస్ట్ టైం నేను ఇక్కడ మన మతికర టిఫిన్ సెంటర్లో టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ చేసి ఫుడ్ రివ్యూ మీకు చెప్పేస్తాను. మీరు చూడొచ్చు మన నేతి ఇడ్లీ కారపొడి టేస్ట్ చేసి ఎలా ఉందో మనం చెప్పేద్దాం. ఇక్కడ 2 రకాల చట్నీలు ఇచ్చారు. ఒకటి కారపొడి చట్నీ అను, ఇంకోటి మామూలు పప్పుల చట్నీ. సరే చూద్దాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఆ నెయ్యి కానీ, ఆ కారపొడి కానీ, ఆ స్పెషల్ అయితే కారపొడి గాయస్. ఎందుకంటే ఆ కారపొడి నేతిలో కలిసిపోయి మళ్ళీ ఈ రెడ్ చట్నీ వచ్చేసి చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ మైసూర్ బోండా తిందాము, ఎలాగుందో చూద్దాం. అసలు చూస్తేనే అసలు నోరూరిపోతుంది. ఈ షేప్ కానీ ఎవ్రీథింగ్ అంతా. మీరు ఒకసారి చూడొచ్చు లోపలంతా అసలు ఎంత ఫ్లఫీగా ఉందో, అసలు ఎంత చాలా బాగుంది. చూద్దాం గాయస్ ఒకసారి. గాయస్ ఇది కూడా సూపర్గా ఉంది నిజంగా. లిటరల్లీ ఏంటంటే అసలు బయటంతా క్రిస్పీగా ఉంది, లోపలంతా చాలా ఫ్లఫీగా ఉంది. మోరోవర్ మళ్ళీ కారం చట్నీ అను, ఈ పప్పుల చట్నీ 2 అయితే ఎక్సలెంట్ ఫ్లేవర్గా ఉంది. గాయస్ ఒకసారి పూరి కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చూడండి, పూరి అయితే చాలా మెత్తగా ఉంది. అయితే గాయస్ మనకి ఇలాంటి కర్రీ అయితే నాకు తెలిసి మనకి బెంగళూరులో దొరకదు. నేను చాలా చోట్ల పూరి తిన్నాను. మనకి పూరి కల్లా సమ్ వెరైటీ కర్రీ ఇస్తారు. ఒకసారి ఈ కర్రీతో తిని ఎలా ఉందో చెప్తాను మీకు. గాయస్ సూపర్ ఉంది నిజంగా చెప్తున్నాను. కర్రీ అయితే చాలా బాగుంది.
ఇప్పుడు మనం వచ్చేసాము అసలు ఈ మన మతికరే టిఫిన్ సెంటర్ స్పెషల్ ఐటమ్ ఏంటనగా ఉప్మా పెసరట్టు. ఈ 2 yearsలో గాయస్ నేను ఉప్మా పెసరట్టు ఎక్కడ అడిగినా మన బెంగళూరులో అందరూ కొంచెం వెరైటీగా చూస్తారు. ఏంట్రా ఇడు ఉప్మా అడుగుతున్నాడు అట్టులో, మళ్ళీ అంటే ఉప్మాను అట్టు 2 సపరేట్గా అడుగుతున్నాడా అని కొంచెం డిఫరెంట్గా చూసేవాళ్ళు గాయస్. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను గాయస్. నిజంగా నేనైతే ఆగలేకపోతున్నాను ఉప్మా పెసరట్టు టేస్ట్ చేయడానికి మాత్రం. చూడండి గాయస్, గాయస్ లిటరల్లీ సూపర్గా ఉంది. ఉప్మా అయితే అసలు చాలా లూజ్గా అసలు స్టిక్కీగా లేకుండా చాలా బాగుంది. మోరోవర్ అసలు పెసరట్టు దోశ అయితే ఆ టేస్ట్ కానీ ఎవ్రీథింగ్ అయితే మన గోదావరి డిస్ట్రిక్ట్సే గుర్తుకొచ్చేస్తున్నాయి. ఇక ఫైనల్లీ ఫుడ్ అయితే సూపర్ గాయస్. నిజంగా బెంగళూరులో ఎవరైనా ఉంటున్నారైతే వాళ్ళు వచ్చి జస్ట్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం నేనైతే షూరిటీ చేస్తున్నా, మీరైతే వదిలిపెట్టరు ఈ హోటల్ని.